పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతలు గుమ్మం దాటవు కానీ మాటలు మాత్రం కోటలు కాదు ఏకంగా రాష్ట్రాలు దేశాలు దాటేస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి సభల్లోనూ రెచ్చిపోతూ ఏదో పూనకం వచ్చినట్టు ఊగిపోతూ పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చేస్తూ ఉంటాడు. సినిమాల్లో ఎలా అయితే డైలాగులు రాసి పెడితే ఈజీగా దాన్ని పర్ఫార్మెన్స్ చేస్తూ రక్తి కట్టిస్తుంటాడో సభల్లో కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక నిమిషం స్లోగా మాట్లాడుతూ మరొక నిమిషం పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటాడు. లిటరల్లీ సినిమాల్లో ఎంత నటిస్తాడో తెలియదు కానీ ఇలాంటి బహిరంగ సభల్లో పొలిటికల్ సభల్లో మాత్రం ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశాడు. ఆ లెటర్ లో ఏముంది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కాస్త జ్వరం చేసిందట. దానివల్ల గత వారం రోజులుగా రెస్ట్ తీసుకొని ఇక రేపటి నుంచి మళ్ళీ ప్రచారానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ క్రమంలో ఫ్యాన్స్ అయితే మీద పడొద్దని, గజమాలలు పూలు వేయొద్దని, అందరూ తన నుంచి దూరంగా ఉండాలంట. తనని ఎవరూ తాకూడదంట. తను మాత్రం అలా జనాల మధ్య నుంచి వెళ్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉండాలంట. సో ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక రిలీజ్ చేసిన లేఖ. దీంట్లో ఏమైనా అర్థం ఉందా? జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరో ఆయన్ని తాకూడదు, ఆయనకి దూరంగా ఉండాలంటూ ఈ విధంగా ఒక లేఖ ప్రవేశపెట్టడం నిజంగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయటమే. ఇక జన సైనికులు సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చర్యలకు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి సభల్లో ప్రతిసారి ఒక 2 రోజులు గట్టిగా తిరిగితే జ్వరం అంటూ వారం రోజులు పడుకుంటాడు. సరిగ్గా ప్రచారాలకి వెళ్ళాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి షూటింగ్లకి ప్రచారాలకి పెద్దగా తేడా అయితే ఏముండదు. షూటింగ్ లో కూడా ఉదయం 9 గంటలకి రమ్మంటే ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకి వచ్చి అరకొర గంట 2 గంటలు షూటింగ్ లో ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రొడ్యూసర్స్ అంటే పాపం భరిస్తారు, కానీ జనాలు ఇలాంటి ఒక నాయకుడిని ఎలా భరిస్తారు? అసలు ప్రజల్ని పట్టించుకోలేని నాయకుడు జనాలకి అవసరమా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ, ఎప్పుడు ఏసీలో పెరుగుతూ లగ్జరీకి అలవాటు పడ్డ ఇలాంటి నాయకుడు జనాల మధ్య తిరుగుతూ జనాలి కష్ట సుఖాలని ఏం పట్టించుకుంటాడు? కాబట్టి 100% పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి రాజకీయాలకు ఏ మాత్రం పనికిరాడు అని చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇక మరోసారి కూడా తనను తానే ఇలా ఒక లేఖను రిలీజ్ చేసి ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నమ్మి తనతో పాటు వస్తూ పవర్ స్టార్ని నమ్మి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కొంతమంది బయటకు చెప్పలేకపోతున్నారు, మరికొంతమంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు అనేది కూడా క్లియర్ గా బయట పెట్టారు. అందుకే గత కొన్ని రోజులుగా చూసుకుంటే జనసేన నుంచి చాలా మంది వైసీపీ పార్టీలోకి జంప్ అయిపోయారు. దీనికి ముఖ్య కారణం ఇదే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా ప్రచారానికి రాడు. తను ఎప్పుడు ఏం మాట్లాడతాడో క్లారిటీ లేదు. కాబట్టి ఇలాంటి ఒక విచిత్రమైన చర్యలు ఉన్న నాయకుడు అయితే ఖచ్చితంగా ప్రజలకి అవసరం లేదని చెప్పుకోవాలి.